సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందన్నారు కేసీఆర్. ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందన్నారు కేసీఆర్. ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్.